యువత మాదక ద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి పునాదిగా మారాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ఈగల్ టీం నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నంద్యాల ఇండోర్ స్టేడియం నందు జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈగల్ టీం చేస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు. నేటి సమాజంలో సిగరెట్, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాల వల్ల యువత ఆరోగ్య, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. విద్యార్థులు, యువత సోషల్ మీడియా కంటెంట్ ను అధికంగా చూడడం వల్ల చెడు అలవాట్లకు, వ్యసనాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యంపై చూపే ప్రతికూల ప్రభావం కుటుంబాలపై పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని హెచ్చరించారు. వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేసే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాలకు గురి అవుతున్న వారిని గుర్తించి వారికి మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందించడం ద్వారా మరియు పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువతతో కలిసి మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి యువత కృషి చేయాలని, దేశాభివృద్ధికి యువశక్తి కీలకమని, మార్పు వలన వచ్చే ప్రవర్తన ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేస్తుందని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్, నషా నిషా అంటే నిషా బానిస పడకుండా విముక్తి అవ్వడం అన్నమాట. అది ఏదన్నా కావచ్చు, అది సిగరెట్ కావచ్చు, గంజా కావచ్చు, లిక్కర్ కావచ్చు, చెడు స్నేహం కావచ్చు, చెత్త వీడియోస్ అన్ని చూసి రోజు నిద్రపోకుండా వ్యసనాల బారిన పడడం కావచ్చు. చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా స్టూడెంట్స్ గా ఉండే వాళ్ళు అన్ని విషయాల వైపు డైవర్ట్ అవుతూ ఉంటారు. లేదు అంటే మీ దగ్గర ఒక చుట్టూ ఒక పీర్ గ్రూప్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ ని చూసుకోరు, చెత్త ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అలా చెడు వ్యసనానికి బానిస అవుతూ ఉంటారు. ఇలాంటి అన్నింటిపైన కూడా ఒక డేగ కళ్ళు, ఒక నిఘా ఉంది. వారే ఈగల్ టీం అన్నమాట. ఆ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా వ్యసన బారిన పడుతున్న వాళ్ళందరినీ ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తారు, పేరెంట్స్ కౌన్సిల్ చేస్తారు. వాళ్ళ సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ గా ఏ విధంగా ఉన్నారు, సొసైటీలో వీళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ గా ఉండిపోతారు. సో సొసైటీనే కలుషితం చేస్తారు. సో అలా కాకుండా ఒక మంచి సొసైటీని తీర్చిదిద్దడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్కూల్స్, కాలేజెస్ లో మనం ఓరియంటేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.